మనిషికి కోపము ఎంత పెరిగిపోయిందంటే దీని అన్నిటికీ కారణం ఏంటిది మీరే ఆలోచించండి. ఈరోజు సమాజంలో క్రైస్తవుల పైన జరుగుతున్న క్రిస్టియన్స్ అనే వాళ్ళు కేవలం మన వాళ్ళు కారు, మనమందరము ఒకరము, క్రైస్తవులు మన వాళ్ళు కారు అన్నట్టు భావజాలంతో జీవిస్తున్నారా? లేకపోతే హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కానీ మనమందరము ఒకరే అనే భావజాలంతో బ్రతుకుతున్నామా? ఆనెస్ట్గా చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆప్షనే కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకు అనంటే అస్ వర్సెస్ దెన్, మేము లేకపోతే మీరు అన్నట్టే మాట్లాడుతున్నారు బయట. మా వాళ్ళు మీ వాళ్ళు అన్నట్టే మాట్లాడుతున్నారు. మా కులం మీ కులం, మా ధర్మం మీ ధర్మం అనే మాట్లాడుతున్నారు. ఈ ధర్మం పేరు మీటనే ఎక్కువగా గొడవలు అవుతున్నాయి. ఒక క్రైస్తవుడు కనిపిస్తే ఏదో శత్రువుగా చూస్తున్నట్టే ఉన్నారే కానీ మనవాడే అని మాత్రము ఒక భావజాలంతో మాత్రం ఉండలేరు. ఫ్రెండ్స్ చూడండి, పెద్ద అయినా అతన్ని కొట్టారు, అతను సరిగా డిప్రెషన్లో వెళ్ళిపోయారు ఆ బ్రదర్. ఈ చిటికీల్ని మొత్తం తిప్పేసి కొరికారంట అండి. చిటికీని తిప్పి కొరకడం ఏంది? మనుషుల, రాక్షసుల, లేకపోతే మంచిగా పుట్టారా వీళ్ళు? ఒక జంతు కన్నా హీనంగా ప్రవర్తిస్తలేరా? కొట్టాలంటే వీళ్ళని చంపాలనే టార్గెట్తోనే కొడుతున్నారా? అంటే కాలు చేతులు ఇరుక్కొట్టి పడేస్తే ఇంకా ఎవరు మాట్లాడొద్దని అనుకుంటారా? అతని పైన అటెంప్ట్ మర్డర్ కేసు వేశారండి. మన క్రైస్తవ బోరబండకు సంబంధించిన పాస్టర్ అసోసియేషన్స్ వాళ్ళు అందరూ ఏకమయ్యి అతని పైన ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. దేవునవరు పొందగలిగాక మరి నిన్నట దినమున మరి పాస్టర్ చిన్నారావు గారు బయలుదేరి వెళ్తుండగా మరి అది కారు తీయమని చెప్పారు. వెళ్ళిపోతున్నారు రన్నింగ్లో. 1 మినిట్ ఉండు నాయన అన్నందుకు మరి అక్కడ ఆయన్ని, వాళ్ళ అల్లుడి గారిని ఇద్దరిని కలిపి మరి చాలా దారుణంగా కొట్టారు. భయంకరమైన పరిస్థితి, కళ్ళు కూడా మరి అది పోయినట్టే పరిస్థితి. కాబట్టి మొన్ననే చేశారు, నిన్న కూడా కేసు పెట్టారు. అయితే నిన్న అది అయిపోయింది, కేసు అయింది. దాని నిమిత్తం అందరం పాస్టర్స్ ఇక్కడ ఉన్నంత మొత్తం పాస్టర్స్ అంతా వచ్చాము. టీటీ పాస్టర్ ఫెలోషిప్ అది యాక్చువల్గా ఆయన ప్రెసిడెంట్ గారు చిన్నారావు గారు మరి ఆయన్ని కొట్టడం బట్టి మొత్తం ఇక్కడ ఉన్న పాస్టర్స్ అంతా స్పందించి అందరూ వచ్చారు. అందరూ సిఏ గారు కూడా కలిసి మాట్లాడాము. సిఏ గారు మరి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మరి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సిఏ గారికి. అలాగే మరి వచ్చిన ప్రమాదం పాస్టర్స్ అందరికీ కూడా నా ఉదయపూర్వక వందనాలు. ఈ యొక్క టీటీ గాస్పెల్ పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ నేను. అలా అని నా ఓన్లీ పాస్టర్ టీటీ వాళ్ళే కాకుండా అన్ని ఫెలోషిప్ వాళ్ళు వచ్చారు. వారందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు కూడా తర్వాత స్పందించి ఏమైనా ఉంటే కనుక అందరూ రావాల్సి వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా అందరికీ నిర్ణయించుకుంటాను. థ్యాంక్ యూ. ఆమేన్. మరి నెక్స్ట్ ఏం జరిగిందో ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ ఖచ్చితంగా దీని గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరందరూ పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేయండి. పాపము చాలా డిప్రెస్లో ఉన్నారు. వాళ్ళ గ్రాండ్ సన్ నాతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్తున్న బాధ నిజంగా ఎంత బాధ అనిపించిందో దీనికి ఖచ్చితంగా మీరు స్పందించాలి. మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.